సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మరి 3 సంఘటనలలో 18 నుంచి చదువుదాం. 18 నుండి, నా బుద్ధికి మించినటువంటివి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. 4 గురించి ఇక్కడ సొలొమోను గారు చెబుతూ ఉన్నారు. ఈ నాలుగు కూడా నా బుద్ధికి మించినవి. ఏమంటున్నాడైనా? నా బుద్ధికి మించినవి అంటే ఈ భూమి మీద అప్పటికి యేసుక్రీస్తు వారి కాలం వరకు ఎవరైనా తెలివైన వాడు ఉన్నాడు అంటే, లేదా జ్ఞానవంతుడు ఉన్నాడు అంటే ఎవరైనా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాత్రమే. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఎంత జ్ఞానయుక్తముగా తన తీర్పులు కానివ్వండి, తన మాటలు కానివ్వండి ఉండేవో తెలుసా? ఒకరోజు శాబదేశపు రాణి ఆయన జ్ఞానమును పరీక్షించడానికి వచ్చింది. ఎవరొచ్చారు? శాబదేశపు రాణి. సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చినటువంటి శాబదేశపు రాణి చాలా రకాలైనటువంటి పరీక్షలను పెట్టడం మనం చూస్తాము. ఎందుకు ఇన్ని పరీక్షలు పెట్టింది అంటే, ఈ శాబదేశపు రాణి ఎవరో కాదు, ఈమె కూడా అబ్రహాము సంతానానికి చెందినటువంటి ఒక ఆమె. ఒకరోజు మనం ఆలోచిద్దాం దీని గురించి, శాబదేశపు రాణి యొక్క చరిత్రను గురించి మనం ఆలోచిద్దాం. అయితే ఇప్పుడు ప్రజెంటు శాబదేశపు రాణి సొలొమోను గారి దగ్గరకు వచ్చి పరీక్షించినటువంటి పరీక్షలో ఒక పరీక్ష గురించి మీకు చెప్పబోతున్నాను. ఆమె వచ్చింది సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి విన్నది. ఆమె విన్నటువంటి ఆమె నిజంగా నేను వింటున్నది నిజమేనా, లేదంటే కేవలం అపోహ మాత్రమేనా అని దేశాలు దాటి ప్రాంతాలు దాటి ఆమె వచ్చింది. వచ్చినటువంటి ఆమె వచ్చిన వెంటనే సొలొమోను గారిని పలకరించి ఇంటికి వెళ్ళి ఆతిథ్యం తీసుకొని తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి విడిది గదిలో ఉండి ఒకరోజు ఉదయమున సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి అతని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినటువంటి ఈమె వెళుతూనే 2 రకాలైనటువంటి దండలను తీసుకొని వెళ్ళింది. ఏం తీసుకొని వెళ్ళింది? 2 రకాల పూలదండలను తీసుకొని వెళ్ళింది. ఈ 2 రకాలైనటువంటి పూలదండలు సొలొమోను గారికి చూపిస్తూ, రాజు చిరంజీవి అగునుగాక, చిరకాలము జీవించునుగాక, నా చేతిలో ఉన్నటువంటి ఈ 2 పూలదండలు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇందులో ఏది నిజమైన పూలదండో, ఏది ఆర్టిఫిషియల్ పూలదండో మీరు తెలియచేయవలసిందిగా నా విన్నపము అని ఒక సవాలును సొలొమోను గారి యొక్క ముందు పెట్టి ఆమె వెళ్ళి తన సీట్లో కూర్చున్నది. ఎప్పుడైతే ఈ సవాలును సొలొమోను గారికి వేసిందో, సొలొమోను గారు వెంటనే చూశారు దానిని. సొలొమోను గారు మహాజ్ఞానవంతుడు, దేనినైనా సరే ఛేదించడానికి సమర్థవంతుడు. ఆ సమర్థవంతుడైనటువంటి సొలొమోను గారు ఆలోచించాడు. పూలకు సాధారణంగా ఏముంటుంది? వాసన ఉంటుంది. పూలకు సాధారణంగా ఏముంటుంది? వాసన. ఖచ్చితంగా ఈమె తెచ్చినటువంటి పువ్వులకు కూడా ఏముండాలి? వాసన ఉండాలి, ఉంటుంది కూడా. ఈ రెండింటిలో ఏది వాస్తవమైనదో, ఏది మంచిదో ముట్టుకోకూడదు, వాసన చూడకూడదు. కండిషన్ ఏంటి అక్కడ? ముట్టుకోకూడదు, వాసన చూడకూడదు. ముట్టుకున్నా తెలిసిపోద్ది, వాసన చూసినా తెలిసిపోద్ది. మరి ఏం చేయాలి? అప్పుడు సొలొమోను గారు ఆలోచించి తన పరివారితో చెప్తాడు, వెళ్ళి రాజనగర్ యొక్క కిటికీలు తెరవండి. సాధారణంగా మీకు తెలుసా, సొలొమోను గారికి ఒక పెద్ద ఉద్యానవనం ఉండేది. ఏముండేది? ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో రాజులకు సహజంగా ఉండేది. కానీ సొలొమోను గారికి అంతకంటే పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి ఉద్యానవనం ఉంటే, ఆ ఉద్యానవనంలో ఎన్నో రకాలైనటువంటి పూల మొక్కలు కూడా ఉండేవి. సాధారణంగా పూల మొక్కలు ఉన్నాయనుకోండి, పూల మొక్కల దగ్గర ఏముంటాయి? తుమ్మిదలు ఉంటాయి. ఏముంటాయి? తుమ్మిదలు అంటే సీతాకోక చిలుకలు. ఏంటండి? సీతాకోక చిలుకలు. ఈ సీతాకోక చిలుకలు లేదా ఈ తుమ్మిదలు ఎక్కడైతే పువ్వులు ఉంటాయో ఆ పువ్వుల మీద వాలి ఆ మకరందాలను పీల్చుకోవడం వాటికి అలవాటు. ఇప్పుడు ఎప్పుడైతే కిటికీని తెరిచారో, ఈ పూలదండల యొక్క సువాసన కిటికీ గుండా బయటికి వెళ్ళి, మీకు తెలుసా తుమ్మెద కానివ్వండి, తేనెటీగ కానివ్వండి, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పువ్వు వాసనని ఏం చేస్తాయి ఇవి? ఇక్కడుండి ఎన్ని కిలోమీటర్ల దూరం? 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పువ్వు వాసన అవి ఏం చేస్తాయి? పసిగడితే. దేవుడు అంత గొప్ప శక్తి ఇచ్చాడు వాటికి.
ఎప్పుడైతే ద్వారము ఆ కిటికీలు తెరిచారో, ఉద్యానవనం వైపు ఉన్నటువంటి కిటికీలు, వెంటనే కొన్ని తుమ్మెదలు, కొన్ని ఏమంటారండి అవి, హనీబీస్, తేనెటీగలు లోపలికి రావడము ప్రారంభించాయి. అప్పుడు బాగా న్యాచుర్ చాలా అందంగా ఉండేది, చాలా కలుషితం లేనటువంటి పరిస్థితిలో ఉండేది. వెంటనే తేనెటీగలు వచ్చి వ్రాలాడదీయబడినటువంటి 2 దండల్లో ఒక దండ మీద వాలాయి. మరలా ఈ దండ మీద నుంచి ఎగిరి మరొక దండ మీదకు వాలి అట్టనే ఒక పువ్వు పరిశీలించుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు సొలొమోన్ గారు అన్నారు, ఏ దండ మీద అయితే 9 ఉన్నాయో అవి న్యాచురల్ ఫ్లవర్స్, ఏ దండ మీద అయితే 9 లేవో అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నారు. అయిపోయింది. తీర్పు ఏమైపోయింది? వెంటనే శాపదేశపు రాణి ఆశ్చర్యపోయిందండి. ఎంతలా ఆశ్చర్యపోయిందంటే, ఈయన జ్ఞానం ఏంటి, నేను విన్న జ్ఞానము కంటే సొలొమోను గారి యొక్క జ్ఞానము చాలా గొప్పది అని అక్కడ దేవుణ్ణి ఆమె గణపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇది ఒక్కటే కాదు, 2 వేశ్యలకు పుట్టినటువంటి కుమారుల విషయం కూడా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చాడు ఆయన. అంత గొప్పవాడైనటువంటి వాడి జ్ఞానానికి కూడా మించినవి ఎన్ని ఉన్నాయట? 4 కనబడుతున్నాయి అక్కడ. తన బుద్ధికి మించినవి 4, తన వివేకాన్ని మించిన 3, మొత్తం టోటల్గా 7 కనబడుతున్నాయి. 7 4 గురించి చెబుతున్నాడు చూడండి. అందులో చెబుతూ అంటున్నాడు, ఏంటండి చదవండి మరొకసారి. అంతరిక్షమున పక్షిరాజు జాడ. 2వది అంటున్నాడు బండ మీద సర్పము జాడ. 3వది అంటున్నాడు నడి సముద్రములో ఓడ నడుచు జాడ. 4వది అంటున్నాడు కన్యకతో పురుషుని జాడ. ఈ 4 మిస్టరీసే ఈ వారం నుండి నెక్స్ట్ రాబోయే 4 వారాల్లో ఈ 4 మిస్టరీస్ మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా బండ మీద నడి సముద్రంలో ఓడ జాడ గురించి మనం మాట్లాడుకొని మనం ముందుకు వెళదాం. నెక్స్ట్ వీక్ అంతరిక్షమున పక్షిరాజు జాడ గురించి. ఇవెందుకు? సొలొమోను గారికి జ్ఞానానికి కూడా అర్థం కానివి నా జ్ఞానానికి ఏమర్థం అవుతాయి? సాధారణంగా మీకు ఈ ప్రశ్న రావాలి, అంతే కదా. సొలొమోనుకి అర్థం కాని విషయం డానియేలుకి ఏం తెలుస్తుందండి అనుకోవచ్చు. సాధారణంగా ఇది వచ్చే క్వశ్చనే. కానీ విషయం ఏంటంటే, సొలొమోను కంటే మనం ఈరోజు గొప్పవాళ్ళము. ఎందుకో తెలుసా? సొలొమోను గారికి లోకమును పరిపాలించేటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, కానీ దైవ జ్ఞానం కొంత తక్కువే. ఈరోజు పరిశుద్ధాత్మను బట్టి మనం దానిని ఏం చేయొచ్చు? అంతకంటే గొప్ప జ్ఞానముగా ఆ మిస్టరీని మనం ఛేదించవచ్చు. విందా, మనము నడి సముద్రంలో వాడజాడను గురించి స్త్రీల సమావేశంలో నేను చెప్పాను, కానీ కొంత క్లుప్తమైనటువంటి వివరణ మాత్రం ఇచ్చాను. ఇంకా క్షుణ్ణంగా మనం ఆలోచిద్దాము. అసలు నడి సముద్రంలో ఉన్నటువంటి ఈ వాడ జాడ ఏంటి? అసలు ఈ సముద్రం ఏంటి? ఈ వాడ ఏంటి? ఈ జాడ ఏంటి? అసలు దీని గురించి సొలొమోను ఎందుకు ఆలోచించాలి? వాడను గురించి, జాడను గురించి మనకంటే బాగుగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటాం. సముద్రంలో సాధారణంగా ఒక బోటు వెళుతున్నప్పుడు దాని వెనక దాని ఇంజిన్ ప్రొఫెల్లర్ తిరిగేటువంటి స్పీడ్కు ఆ నీరంతా నురుగు కక్కుతూ, లేదా ఆ బోటు వెళ్ళేటువంటి ఒక జాడ అనేది ఏర్పడింది. ఎంత దూరం ఉంటుంది జాడ? మహా అయితే ఒక 200 మీటర్లు 300 మీటర్లు మాత్రమే కనబడుతుంది. ఆ తర్వాత నుంచి చూడండి, అది నార్మల్ సముద్రంలో మరలా ఏమైపోయి ఉంటుంది. అంటే మీరు వెళుతున్నటువంటి ఆ బోటు కానివ్వండి, వాడ కానివ్వండి, ఆగిపోయినప్పుడు జాడ కూడా ఏమైపోద్ది? ఆగిపోద్ది. అది నడుస్తున్నంతసేపే పడుతుంది. ఆగిపోతే వాడ జాడ ఆగిపోద్ది. మర్చిపోవద్దు పాయింట్, నేను జాగ్రత్తగా చెప్తున్నాను. వాడ ఆగిపోతే జాడ ఆగిపోద్ది. వాడ నడిచినంత వరకే జాడ కనబడద్ది. ఈ జాడ ఎందుకు మాయమైపోతుందో, ఎలా మాయమైపోతుందో నాకు తెలియటం లేదన్నాడు. సాధారణంగానే మనందరికీ తెలిసిన విషయమే. వాడ జాడ ఎందుకు కనబడట్లేదు సముద్రం మీద అంటే, సముద్రం మీద ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి అణువులు స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి కనుక సముద్రం మరలా తన యథాస్థితికి వచ్చేస్తూ ఉంటుంది. అదే భూమి మీద మనము ఏదైనా ఒక జాడ వేసుకుంటే వెళ్ళేవాడు, ఒక సింబల్ వేసుకుంటే వెళ్ళామనుకోండి, అది త్వరగా చెరగదు. అది కారణం ఏంటంటే కదలని అణువులు ఉంటాయి. ఎందుకంటే ఈ ఇసుక అనేది చిన్న చిన్న రాళ్ళ పార్టికల్స్, రాయ ఇది కూడా రాతి గుండతోనే పార్టికల్స్గా ఉంది అది. కాబట్టి ఇది చెరగదు. ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు తప్ప. కానీ నీటి మీద ఎందుకు చెరిగిపోతుందని సొలొమోను ఆలోచిస్తున్నాడట. సొలొమోను బుద్ధికి అర్థం కావట్లేదట. సరే, సొలొమోనుకి అర్థం కాకపోతే ఏంటి, మనకు అర్థం కాదా? ఈరోజు మనం ఆలోచిద్దాం. సొలొమోను కంటే మనం గొప్పవాళ్ళము అని ఎందుకన్నానంటే, వాక్యం చివరికి వెళ్ళేసరికి మీకు అర్థమైపోద్ది మనం ఎంత గొప్పవారము. దేవాతి దేవుడు మనకి ఎంత గొప్ప జ్ఞానాన్ని ఈరోజు మనకు అనుగ్రహించాడో మనం ఆలోచిద్దామండి. సంఘం అంటే ఏదో చిన్నదనుకోకండి. సంఘం అంటే
ఆయన అంటాడు కదా, వధువు సంఘము. ఏమంటున్నాడు ఆయన? వధువు సంఘము. యేసుక్రీస్తు వారు పెండ్లి చేసుకొనబోయే భార్యతో పోల్చాడు సంఘాన్ని. ఒక దేవుడు లేదా ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, ఆ మహారాజు గారి తర్వాత సర్వాధికారము కలిగినటువంటి వారు ఎవరుంటారు అంటే రాణిగారే ఉంటారు. అంతే కదా? అంటే రాణి అవనంత వరకు ఒక సామాన్యమైనటువంటి యువతే ఆమె, కానీ ఒకసారి రాణి అయిన తర్వాత ఆమె అధికారమే వేరు. అంటే సంఘం అంటే మనం అనుకుంటాము చాలా చిన్నదండి అనుకుంటాం, లేదా తక్కువ దానిగా మనం చూస్తాము. ఆ రోజు అలాగే చూశారు. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకండి అంటది. సంఘం ఏమంటుంది? నేను నల్లని దానినే, కానీ ఎండ తగిలి నేను నల్లగా అయిపోయిన తప్ప ఏంటండి, నేను అందము లేని దానిని కాదు. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటారు. సంఘాన్ని దేంతో పోల్చాడు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అంటే ఒక భయంకరమైనటువంటి సైన్యం యుద్ధానికి దూసుకొస్తున్నప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో, ఆ సౌండ్ ఎలా ఉంటుందో, ఆ భయంకరమైనటువంటి పోరాటం చేయడానికి పరిగెత్తుతున్నప్పుడు ఆ సైన్యము, ఆ గుర్రములు, రథములు, ఏనుగుల శబ్దాలు ఎలా ఉంటాయో అంత భయంకరమైనది సంఘం అంటే. ఈ సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానము ప్రకటింపబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి సొలొమోను గారికి తెలియనటువంటి విషయాన్ని కూడా దేవుడు ఎవరికి తెలియజేస్తాడు? సంఘానికి తెలియజేస్తాడు. సొలొమోను గారికి అర్థం కానిటువంటి విషయాన్ని కూడా దేవుడు సంఘమునకు తెలియజేస్తాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచిద్దామండి. ఈ బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ జాడ ఏంటో మనం చూద్దాము. నడి సముద్రంలో ఈ ఓడ నడిచేటువంటి జాడ మనం చూద్దాం. అసలు సముద్రం అంటే ఏమిటి? సముద్రం అంటే బైబిల్ గ్రంథంలో నీరుని లేదా జలములను బైబిలు జనాంగముతో లేదా ప్రజలతో పోల్చినట్లుగా మనం చూస్తాం. సముద్రాన్ని దేనితో పోలుస్తున్నాం? బైబిలు జలములను దేనితో పోలుస్తున్నది? జలములతో పోలుస్తున్నది. అంటే జలములంటే జలములని మీరు అనుకోకండి. ఏంటండి జలములంటే? జలములని మీరు అనుకోవద్దు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం మనం. నైలు నది ప్రవాహము వలె వచ్చు ఇతనెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఆ ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. ఇక్కడ నేను అని మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? ఐగుప్తీయుల యొక్క సైన్యము. ఆ సైన్యమును గూర్చి చెబుతున్నాడు, ఈ సైన్యాన్ని నేను కప్పేస్తాను అంటున్నాయి జలములు. ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు, లేదా ఒక జన సమూహముతో పోలుస్తున్నాడు. చూడండి ఇక్కడ 7వ వచనం అంటాడు చూడండి, నైలు నది ప్రవాహం వలె వచ్చు. ఇతడెవడు? ఇతడంటే ఏకవచనం కాబట్టి ఒక్కడనుకోకండి, వెంటనే చెబుతున్నాడు చూడండి, ఇతని జలములు నదుల వలె ప్రవహిస్తున్నాయి, నీటిలా ప్రవహిస్తున్నాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ప్రకటన గ్రంథం 17:15 చదువుదాం మనం. ఇంకా మీకు స్పష్టత రావాలి ఏంటంటే, జనములు అనగానే అక్కడ ప్రజలను పోల్చినట్లుగా మనం చూస్తాము. 17వ అధ్యాయము 15వ వచనం, మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచినటువంటి జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని. జలములు దేనిని సూచిస్తున్నాయట? జలములు దేనిని సూచిస్తున్నాయట? ప్రజలను, జనులను, జనములను, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారిని సూచిస్తున్నాయి. ఆ జనముల మీద ఎవరు కూర్చున్నారు? వేశ్య కూర్చుంది. అందాక వేశ్యను పక్కన పెడదాం. ఇప్పుడు జలములంటే మనకు ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ జనములు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? ప్రజలు కనబడుతున్నారు, మనుష్యులు. అమ్మ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మన పాఠ్యాంశం ఏంటంటే నడి సముద్రములో ఓడజాడ. సముద్రం అన్న జలములన్నా ఒకటే. ఈ సముద్ర జలముల మీద కూర్చున్న వేశ్యను గురించి మనం చదువుతున్నప్పుడు ఈ జలములంటే ఏటో కాదు, జలములంటే జన సమూహము అన్న సంగతి మనకు అర్థమైపోయింది. ఏ జనము? కేవలం ఒకే ఒక్క ప్రాంతానికి చెందినవారు కాదు వీరు.
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనాంగం మీద కూర్చుందట ఈ వేశ్య. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగం మీద కూర్చుంటే అందరినీ కూడా దేంతో పోలుస్తున్నాడు దేవుడు? జలములతో పోలుస్తున్నాడు. ఓకే, ఇప్పుడు జలములు అంటే సముద్రము, సముద్రము అంటే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఉన్నటువంటి అంశము. నడి సముద్రములో ఏముందట? వాడుందట. ఆ వాడకేముంది? జాడ ఉంది. నడి సముద్రము, వాడ, జాడ 4 భాగాలుగా దీన్ని విడగొడదాం. ఎన్ని భాగాలుగా? 4 భాగాలుగా. ఒకటి నట్ట నడుమ, రెండోది సముద్రము, మూడోది ఓడ, నాలుగోది జాడ. ఈ 4 నట ఒకే మాటలో చెప్పి ఇది నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు సొలొమోను. కానీ బైబిల్ అంటుంది సముద్రం అంటే సముద్రం కాదు, జలములు అంటే జలములు కాదు, జలములు అంటే జనములు అంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు జనములంటే జలములు. మరి నట్ట నడుమన అన్నాడు, నట్ట నడి సముద్రమున అన్నాడు. నట్ట నడి సముద్రం అంటే ఏంటి? జలములంటే జనమని తెలుసుకున్నాం. నట్ట నడుము అంటే ఏమని అర్థం కావాలి? ఇప్పుడు ఈ జనాలు లేదా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలలో నట్ట నడుమున నివసించేటువంటి ప్రజలన్న సంగతి మనకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి? ఈ ప్రజలు, ఈ జలములు లేదా ఈ జనములు ఎక్కడ నివసించే ప్రజలు? నట్ట నడుమున నివసించేటువంటి ప్రజలు. ఈరోజు ప్రపంచపటం మీ అందరికీ తెలుసు. ప్రపంచపటంలో ద సెంటర్ పాయింట్ ఏదో తెలుసా మీకు? సెంటర్ పాయింట్ నో, ఖండమే. కానీ సెంటర్ పాయింట్, ప్రపంచానికి నడిబొడ్డు అనేది ఒకటి ఉంది. అదే డెడ్ సీ. ఏది? డెడ్ సీ. సముద్ర మట్టము కంటే కొన్ని 100 మీటర్ల దిగువన ఉంది అది. అందుకే విపరీతమైనటువంటి ఉప్పు ఉంటుంది అందులో, విపరీతమైనటువంటి సాంద్రత ఉంటుంది అందులో. మీకు తెలుసా డెడ్ సీ గురించి నేను మాట్లాడినటువంటి వీడియోలు ఉంటాయి, చూడండి, 2 వీడియోస్ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి సముద్రం అండి అది. ఈవెన్ ఐగుప్తీయులు వారు మమ్మీలు చేయడానికి కూడా ఆ డెడ్ సీలో ఉన్నటువంటి బురదను తీసుకొని వెళ్ళి ఎండు చేపల్లా ఎండబెట్టేవారు పూసి. ఆ మమ్మీలను కట్ చేసి ఇలా కట్ చేసి, అంటే మమ్మీఫికేషన్ చేసేటప్పుడు ఇలా కట్ చేసి ఆ లోపల ఉన్నటువంటి అవయవాల మొత్తాన్ని తీసివేసి ఆ లోపల గుడ్డను ఆ బురదను కలిపి కుట్లు కుట్టేవారు. అలా కుట్టడం వలన పై శరీరం అంతా ఒక 1 నెల రోజులు ఎండబెట్టేవారు. మరలా ఎండబెట్టి ఒక ఎండు చేపలాగా అయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేసేవారు? అలా ఎండడానికి గల కారణము, మన ఎండు చేప ఎండాలంటే ఏం చేయాలి? మనము ఉప్పు వేయాలి. ఉప్పు వేయకపోతే చేప ఎండుతుందా? కుళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఉప్పు వేయకపోతే చేప ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. మరి ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో శవాలను భద్రం చేయడానికి కూడా ఈ డెడ్ సీలో ఉన్నటువంటి మినరల్స్ను, ఉప్పునే వాడేవారు వాళ్ళు ఎక్కువగా. శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు టెక్నాలజీ అమోఘం, గాడిద గుడ్డు టెక్నాలజీ, ఏమీ లేదు టెక్నాలజీ. డెడ్ సీలో దొరికేటువంటి ఆ ఉప్పును, లేదంటే అక్కడ దొరుకుతున్నటువంటి మినరల్స్ ఏవైతే బురదలో కూరుకుపో ఉన్నాయో ఆ బురదను తీసుకొని వెళ్ళి వాటికి పూసి, అందుకే నల్ల కాకుల్లా కనబడతారు వాళ్ళు. నో మిస్టరీ. అంటే అందులో చాలా రకాలైనటువంటి మెడికేటెడ్ ఐటమ్స్ ఉన్నాయండి, అందులో మూలకాలు ఉన్నాయి అందులో. ఈరోజు ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరు అంటే నేను ఇజ్రాయేల్ అని చెప్తాను. కారణం ఏంటంటే ఇజ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మినరల్స్ ఏవైతే ఉన్నాయో, డెడ్ సీలో ఉన్నటువంటి మినరల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి 10 అమెరికాలను కొనొచ్చు. ఎన్ని అమెరికాలు? 10 అమెరికా దేశాలను కొనియచ్చు అందులో ఉన్న మినరల్స్ అమ్మితే. ఇప్పుడు చెప్పండి, అమెరికాయా డబ్బున్న దేశం, ఇజ్రాయెల్ దేశమా? ప్రపంచంలో జరగబోయేటువంటి చివరిలో జరగబోయే మహా భయంకరమైనటువంటి యుద్ధం ఒకటి ఉంది. ఆ యుద్ధం కూడా దీనికోసం జరుగుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏంటండి? కొల్ల సొమ్మును పట్టుకోవడానికి. సరే, ఇది దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నడి సముద్రము లేదా ఆ డెడ్ సీ అనేది ఏదైతే ఉందో, డెడ్ సీ అంటే నడి సముద్రం సీ, అది కూడా సముద్రమే, కానీ అది మృత సముద్రం. మృత సముద్రపు తీరాల్లోనే ఇశ్రాయేలు దేశం అనేది ఉంది. ఎక్కడుంది? నడి సముద్రపు తీరముల్లోనే. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసి మనము ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. ఈ మాట, ఈ ప్రవచనం ఏదైతే ఉందో చివరిలో జరగబోయేటువంటి ఒక మహాభయంకరమైనటువంటి యుద్ధం గురించి చెబుతున్నాడు యెహెజ్కేలు గారు.
లోకాంతమందు జరగబోయేటువంటి యుద్ధం ఒకటి ఉంది. ఆ యుద్ధంలోనట ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తడానికి వచ్చినటువంటి వారు అనుకుంటారట, కొల్ల సొమ్మును పట్టుకోవడానికి భూమి నట్ట నడుమున నివసించేటువంటి ప్రజల దగ్గరికి వెళదాం పదండి. ఇశ్రాయేలు దేశము దేనికి ఫేమస్ తెలుసా? పశు సంపదకి బాగా ఫేమస్. దేనికి ఫేమస్ వారు? పశువులకు. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీలు ఒకరోజు ఐగుప్తు దేశం వెళతారు. ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అక్కడ కరువు నుండి రక్షింపబడడానికి ఐగుప్తు దేశంలో వారు కాపురం ఉన్నప్పుడు వారి కొరకు యోసేపు ఒక ప్రాంతాన్ని అడుగుతాడు. ఏమని అడిగాడో తెలుసా? మా పితరులు లేదా మా తండ్రులు మా జనాంగానికి విపరీతంగా పశువులు ఉంటాయి మా దగ్గర, కాబట్టి ఆ పశువులంటే ఐగుప్తీలకి పెద్దగా ఇష్టం ఉండదు, కనుక ఇది ఒక పచ్చగడ్డి కలిగినటువంటి ఆ ప్రాంతంలోనికి మా తండ్రులైన వారికి లేదా మా సహోదరులకి స్థలం ఇమ్మని అడుగుతారండి వారు. అంటే ఎవరు అడుగుతారు? యోసేపు అడుగుతాడు. ఎవరిని? ఫరో రాజుని. అయ్యా, మా అన్నదమ్ములకి పశువులు విస్తారంగా ఉన్నాయి, పశువులను మేపుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రాంతము, సుక్కారైనటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో వారికి నివాసం ఉండడానికి అవకాశం అని అడుగుతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలుకి ఎక్కువగా ఏముంటాయి? పశు సంపద ఉంటుంది. అంటే ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అప్పట్లో ఎక్కువ పశు సంపద మీద వాళ్ళు డిపెండ్ అయి ఉండేవారు. వారికి ఏం కలిగి ఉన్నాయట? యెహెజ్కేలు గ్రంథం రాసేసరికి అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, కొల్ల సొమ్ము. ఇంతకీ ఇశ్రాయేలీల దగ్గర ఏం కొల్ల సొమ్ము ఉంది అంటే, ఐగుప్తు దేశం నుండి వారు దోసుకోవచ్చారు. తెలుసు కదా మనకి, ఐగుప్తు దేశం నుంచి వారు ఏం చేసుకోవచ్చారు? ఐగుప్తులను దోసుకొని వచ్చేసారు వాళ్ళు. అంటే బలవంతం దోచుకోలేదు, దేవుడే వారి మీద జాలి పుట్టించి వారు వారి సరుకులను వారికి ఇప్పిస్తే వారు ఆ విధంగా ఐగుప్తులను దోచుకొనురి అనేటువంటి మాటను చూస్తాం. అంటే ఈ లక్షణాలన్నీ చూస్తే భూమి నట్ట నడుమున నివసించేటువంటి జనాంగం ఎవరని అర్థమవుతుంది? ఇశ్రాయేలు. 100కి 100% ఇది వాస్తవము. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భూమి నట్ట నడుమున నివసించేటువంటి ఇశ్రాయేలు జనాంగమును గురించే సముద్రపు జలములు అని పోలుస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు జనాంగం దేంతో పోల్చాడు? సముద్ర జలములు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ జలములే. అంటే ఇక్కడ నట్టనడుమ అనేటువంటి పాయింట్ని అక్కడ హైలైట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ నట్టనడుమ ఉన్నటువంటి పాయింట్ ఎవరో కాదు, ఇశ్రాయేలుల జనాంగం అన్న సంగతి మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము నట్టనడుము నివసిస్తుంది అంటే నడి సముద్రము అంటే మనకు అర్థమైంది. నడి అర్థమైంది, సముద్రం కూడా మనకి అర్థమైంది. ఇప్పుడు ఇంకా రెండు మిగిలిపోయాయి. ఇంకేం మిగిలిపోయాయి? వాడ మిగిలింది, జాడ మిగిలింది. నడి సముద్రం అంటే భూమి నట్ట నడుమున నివసించేటువంటి జనాంగము అన్న సంగతి మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేయాలి. ఇప్పటికీ ప్రేమైన వారలారా, మరి ఈ విషయం సొలొమోను గారికి తెలియదా అంటే తెలియదని చెప్పాలి. ఎందుకంటే తెలియదు కాబట్టి సామెతల గ్రంథంలో నా బుద్ధికి మించినవి అన్నాడు, నా వివేకానికి మించినవి అన్నాడు. కానీ వాక్యము ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మనకు దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు. మరొక పాయింట్ మనం చూద్దాము. ఇంతకీ ఈ వాడేంటి, జాడేంటి, ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలి? పరిశీలించాలి. వాడేంటి, జాడేంటి. అమ్మ ఇప్పటివరకు అర్థమైందిగా చెప్పింది. ఒకటి, నడి అనగానే భూమి నట్ట నడుమున నివసించేటువంటి జనాంగము ఇశ్రాయేలీలు. రెండోది సముద్రము అనగానే సముద్రం అంటే ఏదో కాదు, ప్రజలు. ఎవరు? ప్రజలు. అంటే భూమి నట్టనమున నివసించేటువంటి ఇశ్రాయేలు ప్రజలు అన్న సంగతి మనకి ఇక్కడ క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు మూడో పాయింట్ మనం ఆలోచిస్తే ఈ వాడేంటి అసలు? పేతురు రాసిన మొదటి పత్రికను మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక చిన్న క్లూ కనబడుతుంది మనకి. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండిన అప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా ఏం చేయబడ్డారట? రక్షింపబడ్డారు. ఇక్కడ ఏదో చిన్న క్లూ మనకు కనబడినట్లుగా ఉంది. ఇక్కడ రాయబడిన మాటను మీరు చూడండి. దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుచున్న దినముల్లో ఒకరోజు మరి దేవుడు నోవాహు గారికి ఓడను కట్టమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత నోవాహు గారు సుమారుగా 100 సంవత్సరాలు ఓడను నిర్మించినట్లుగా మనం చూస్తాము. నోవాహు గారు ఎక్కడ కట్టాడు వాడిని? ఏదో సముద్ర ఒడ్డున కానీ నది ఒడ్డున కానీ కట్టలేదు. ఎక్కడ కట్టాడంటే ఊరు మధ్య కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఊరు మధ్య. ఊరు మధ్య కడుతున్నప్పుడు ఎవడైనా చూసి ఏమంటాడు? నీకేమైనా పిచ్చేంట్రా అంటారు. అంతేనా? అంటే ఊరు మధ్య కడితే దాన్ని ఎవడ మోసుకెళ్తాడు? దాన్ని ఇప్పుడంటే క్రేన్స్ ఉన్నాయి, తీసుకుని వెళ్ళి పడేస్తున్నాం. ఇప్పుడంటే సిస్టమ్ ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి కాబట్టి దాని మీద నిర్మించి తీసుకెళ్ళి పడేస్తున్నాం.
మరి అప్పుడు ఏమీ లేదు టెక్నాలజీ. కానీ ఇంత పెద్ద ఓడని నువ్వు నిర్మిస్తున్నటువంటి ఈ ఓడ అసలు ఏమనుకుంటున్నావు, సముద్రంలోకి ఎలాగ వెళ్తుంది? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు? సుమారు 100 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కష్టపడుతున్నటువంటి ఈ ఓడ అనవసరంగా కష్టపడుతున్నావు నోవాహు అని ఎంతోమంది తిట్టారు, హేళన చేశారు, గేలి చేశారు. ఆ సమయంలో కూడా వాడ కడుతున్నప్పుడు ఆత్మరూపిగా ఏమని ప్రకటించేవాడో తెలుసా? ఇదిగో ఈ ఓడ ఒకరోజు జలప్రలయం నుంచి మనల్ని అందరినీ కాపాడబోతుంది, మీరందరూ మారు మనసు పొంది ఇందులోకి రెండని ప్రకటించేవాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఇంతకీ ప్రకటించింది ఎవరట? వాడ కడుతుంది నోవాహే. కానీ ప్రకటించింది ఎవరు? ఆత్మరూపిగా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారట. ఆయన వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఆయన పూర్వకాలమందు జరిగిన సన్నివేశం ఇది మనకు మరలా ఆదికాండంలో కనబడదు. కానీ పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రయాణం చేత రాయించంటున్నాడు, ఆ ఓడలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది. వాడ అంటే ఏంటో తెలుసా? అది రక్షణను సూచిస్తుంది. దేని సూచిస్తుంది? ఆ ఓడలోకి వెళ్ళిన వారు ఏం చేయబడ్డారట? రక్షింపబడ్డారు. వాడ దేనిని సూచిస్తుంది? ఇంతకీ రక్షణ అంటే ఏంటి? సిమియోను అనేటువంటి ప్రవక్త దగ్గరకు ఒక చిన్న బాలుని తీసుకొని వస్తారు. ఎవరి దగ్గరికి? లోకాసువార్త 2వ అధ్యాయంలో సిమియోను అనేటువంటి ప్రవక్త దగ్గరికి బాలుని తీసుకొని వచ్చినప్పుడు ఆ బాలుడి విషయమై ఒక మాట రాయబడి ఉంటుందండి. బాలుడిని ఎత్తుకుని, నాదా సత్యస్వరూపి, నీ రక్షణను నేనేం చేశాను? కన్నులారా. ఎవరిని చూశారు ఇంతకని? రక్షణను చూశాడా? యేసును చూశాడా? హలో, రక్షణను చూశాడా? యేసుక్రీస్తు వారిని చూశాడా? యేసుక్రీస్తు వారిని చూశాడు. కానీ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడట? రక్షణ అయి ఉన్నాడు. మీకు పాయింట్ అర్థమైపోవాలి ఇప్పటికే. ఇప్పుడు నోవాహు దినములలో 8 మందిని రక్షించినటువంటి ఆ రక్షణ అనేటువంటి వాడెవరు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారా కాదా? 100కి 100% యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? ఈరోజు సంఘము కూడా యేసుక్రీస్తు వారి శరీరము అని పిలువబడింది. ఏమని పిలువబడింది? సంఘం ఏమని పిలువబడింది? యేసుక్రీస్తు వారి శరీరము. మరి యేసుక్రీస్తు వారి రక్షణ అయినప్పుడు శరీరమైనటువంటి సంఘం కూడా ఏమై ఉండాలి? రక్షణ అయి ఉండాలి. అంతే కదా? అంటే ఈ సంఘంలోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడతారు? రక్షింపబడతారు. ఏం చేయబడతారు? ఎంతమంది రక్షింపబడ్డారు అక్కడ? 8 ఈరోజు ఎంతమంది రక్షింపబడ్డారు? 1000 కోట్ల మంది. ఒక పాయింట్ మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం ఈ విషయాన్ని. మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు రిఫరెన్స్ మనం చూద్దాం. కొన్నింటిని మనం చూద్దామండి. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి బడి ఉన్నది. ఏటట? కడవరి కాలముయందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. అంటే ఈ రక్షణ ఎప్పుడు బయలుపరచబడింది? రక్షణ ఎప్పుడు సిద్ధపరచబడింది? కడవరి కాలమందు రక్షణ సిద్ధపరచబడిందట. కడవరి కాలంలో ఆ రక్షణ ప్రత్యక్షమైంది అంటున్నాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు కడవరి కాలమందు? యేసుక్రీస్తు వారు. అంతే కదా? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే కడవరి కాలములయందు. అది పేతురు చెప్తున్నాడు ఇక్కడ. కడవరి కాలములయందు అప్పటి వరకు భద్రమ చేయబడి ప్రత్యక్షపరచబడింది. ఎప్పుడు భద్రం చేయబడింది? ఈ మర్మమును గురించి దానియేలు భక్తుడి చేత రాయిస్తున్నటువంటి దేవుడు దానియేలు గారితో అంటాడు కదా. దానియేలు గారు అంటారు, ప్రభువా ఈ మిస్టరీ చాలా బాగుంది కానీ ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పవా అంటే దానియేలు గారిని అంటారు, నోరు మూసుకొని అంత్యకాలం వరకు ఈ మర్మాన్ని నువ్వేం చేయి? ముద్రించు. దానియేలు గారికి రివీల్ చేయలేదు దీన్ని. అంత్యకాలం వరకు దీన్ని ముద్రించి పెట్టు. ఎందుకో తెలుసా? దీన్ని రివీల్ చేయడానికి సమయం ఉంది ఇంకా. ఇది ఎప్పుడు రివీల్ చేయబడాలంటే చివరిలో రివీల్ చేయబడాలి. అందుకే సొలొమోనుకి అర్థం కాలేదు ఈ విషయం. పాయింట్ అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది ఎప్పుడో రివీల్ చేయబడవలసినటువంటి విషయము సొలొమోను గారికి ఎందుకు అర్థం కాలేదురా అంటే, ఎందుకు అర్థం కాలేదు? సొలొమోను తర్వాత దైవజ్ఞానంలో మనం చూస్తే మహాజ్ఞానవంతుడు ఎవరు? దానియేలు గారు. ఎవరు మహాజ్ఞానవంతుడు? ఎవరు?
దేవతల ఆత్మ కలిగినటువంటి నీవు అంటాడు అక్కడ. దానియేలుని ఏమని పోల్చాడు? నెబుకద్నెజరు ఏమంటాడంటే దేవతల ఆత్మ కలిగిన వాడు నువ్వు, నీకున్న జ్ఞానం నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే మర్చిపోయిన కళను కూడా చెప్పేశాడు. ఏంటండి ఆ వచ్చిన దర్శన భావాలను కూడా చెప్పేశాడు, భవిష్యత్తు చెప్పేశాడు. భవిష్యత్తును చెప్పిన వాడు కంటే మహాజ్ఞానవంతుడు ఉంటాడు చెప్పండి? బైబిల్లో ఉంటుంది కదా. ఏంటి ఒకవేళ మీ దేవుళ్ళకి శక్తి ఉంటే భవిష్యత్తును చెప్పగలవాడు ఎవడో అంటాడు. ఒక చోట రాయబడి ఉందండి, రిఫరెన్స్ మర్చిపోయాను నేను. ఏంటి భవిష్యత్తును చెప్పగలిగినటువంటి కెపాసిటీ మీలో ఎవరికి ఉందంటాడు. దానియేలు గ్రంథంలో కాదు అది. అంటే భవిష్యత్తును చెప్పేటువంటి జ్ఞానము ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ దేవుడు ఆ జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? దానియేలు గారికి ఇచ్చాడు. అలాంటి దానియేలు కూడా ఈ మర్మం మరుగు చేయబడింది. ఎందుకు మరుగు చేయబడింది? దేవుడు చెప్పేయచ్చుగా, దేవుడు రివీల్ చేసేయచ్చుగా రహస్యాన్ని. కానీ అంత్యకాలం వరకు మరుగు చేయబడి ప్రత్యక్షపరచబడినటువంటి రక్షణ అంటున్నాడు చూడండి. ఆ రక్షణ ఏదో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నమ్మిన వారు రామని చెప్పండి. ఆ యేసుక్రీస్తు వారిని గురించి చెప్పడానికి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇంతకీ ఈ రక్షణ అంటే యేసుక్రీస్తు వారిని, రక్షణ అంటే సంఘమని మనం తెలుసుకున్నాము. ఈ సంఘమును గూర్చి దేవుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు పేతురు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురుతో అంటున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు అనేటువంటి బండ మీద నా సంఘమును కడతాను. ఇంతకీ పేతురు గారు అనేటువంటి బండ మీద సంఘాన్ని ఎప్పుడు కట్టాడు దేవుడు? ఆయన ఏమైనా రాయ ఆయన మీద కట్టడానికి? పోనీ ఆయన ఏమైనా కొండ ఆయన మీద పునాదేసి కట్టడానికి? పాతాళలోక ద్వారములు కూడా దాని ఎదుటి నిలవనేరమంటే సంఘం ఎంత గొప్పదో చెబుతున్నాడు చూడండి అక్కడ. అది ఎంత శక్తివంతమైందో చూడండి. అందుకే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఇంతకీ పేతురు గారు ఏం చేశారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయానికి వచ్చేస్తే పేతురు గారు ఆ 11 మందితో పాటుగా నిలవబడి 12వ వాడిగా అక్కడ సువార్తను ప్రకటిస్తాడు. ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఆయన మాటలు విన్నటువంటి వారు హృదయంలో పొడవబడి, అయ్యా మేమేం చేయాలంటే మీలో ప్రతి వాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుదురు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? అక్కడ రక్షణ పొందుతారు. రక్షణ పొందిన వారు ఎంతమంది అట? ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 3000 పీపుల్స్ అక్కడ రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. 3000 మంది రక్షణ పొందారు. ఎవరి ద్వారా? బాగా ఆలోచించాలి. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. మరి పేతురు ద్వారా అన్నాడు తప్ప పేతురు ఈ బండ మీద నేను కడతానన్నాడు కదా. దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది కదా. పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. పేతురు మీద కడతానని కాదు, పేతురు ద్వారా కడతానంది ముఖ్యం అక్కడ. మీకు అర్థమైందా? ఇప్పుడు పరలోక రాజ్యం తాళపు చెవి నీకు ఇస్తానన్నాడు కదా. అంటే అప్పటి వరకు పరలోక రాజ్యం ఏం చేయబడి ఉంది? డోర్ ఇంకా ఓపెన్ చేయబడలేదు. ఎందుకంటే పరలోక రాజ్యము శిష్యులతోనే ప్రారంభమైనప్పటికీ, దెయ్యాలను వదిలికొట్టినప్పటితోనే ప్రారంభమైనప్పటికీ ఫిజికల్గా మాత్రం ఇంకా ప్రారంభము కాలేదు. ఫిజికల్గా మరి ఎప్పుడు ప్రారంభమైందంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోనే పేతురు అనేటువంటి వ్యక్తి ద్వారా, వాక్యము అనేటువంటి తాళపు చెవి ద్వారా అనేక మంది ఏం చేశారు? సంఘంలోనికి వచ్చారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా ఆత్మరూపిగా వెళ్ళి వారికి వాక్యమును ప్రకటించినప్పుడు 80 నీటి బాప్తీసం ద్వారా వాడలోని ఎగ్జాక్ట్గా సరిపోయిందో చూడండి. సరిపోయిందా? నీటి బాప్తీసం ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? 80 అక్కడ. ఇక్కడ నీటి బాప్తీసం ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది. సేమ్ టు సేమ్. అంటే ఓడ అనేటువంటిది యేసుక్రీస్తు వారిని పోలి ఉన్నది, సంఘమును పోలి ఉన్నది. ఈ ఓడలోనికి వచ్చిన వారు ఖచ్చితంగా ఏమవుతారు? రక్షింపబడతారు. ఈ ఓడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటి? జాడ. ఈ ఓడ వెళుతుంది. ఈ ఓడకి జాడ ఉందంటున్నాడు. ఏమంటున్నాడు? ఓడ ఆగిలేదు. చాలామంది అనుకుంటున్నారు ఇంకా సమయం ఉందండి, మేము రక్షింపబడ్డానికి టైం ఉందనుకుంటున్నారు. ఈ ఓడ వెళ్ళిపోతుంది. మనందరికీ తెలుసు, పరలోక పడవ పోతుంది, రావాలి. ఎందుకంటే అది వెళ్తుంది. ఆగిపోయిన పడవ కాదు ఇది. పాయింట్ అర్థమవుతుందా? ఇది ఆగి యాంకర్ వేసుకో లంగారేస్తుంది, ఉదయం వెళ్దాంలే వేరే బోటు మీద అనుకోవడానికి ఛాన్స్ లేదు. వాడ ఇప్పుడు ఇక్కడ కనబడితే గంట తర్వాత ఎక్కడ కనబడుతుంది? ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీకు తెలుసా, ఒకరోజు అన్యజనుల ప్రవేశం పూర్తి కాబోతున్న రోజు ఒకటి ఉంది. తెలుసా మీకు?
ఆ రోజు పరిశుద్ధాత్ముడు సంఘములోంచి వెళ్ళి డైరెక్ట్గా ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలులందరినీ కూడా రక్షించే సమయం ఆసనం అవుతుంది. ఆ రోజు నువ్వు రక్షణ పొందాలన్నా సరే నీకు ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే అన్యజనుల ప్రవేశం పూర్తగు వరకు ఇశ్రాయేలీయులకు కొంత మట్టుకు భ్రష్ట మనసు కలిగను అంటాడు. అంటే మనమందరం చేర్చబడాలని ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం మనసు కలిగించాడట? భ్రష్ట మనసునిచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేర్చబడాలి, నువ్వు కూడా ఈ ఓడలోనికి రావాలి అని దేవుడు ఓడను మెల్లగా నడుపుతున్నాడు. ఏదో ఒక రోజు ఈ ఓడ నీ కంటికి కనబడకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, వాడంటే సంఘమని క్రీస్తు అని అర్థమైంది. జాడంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ సంఘము ద్వారా ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఏంటిది? వాడ జాడ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ సువార్త ఈరోజు వాడ ఉన్నంత వరకు జాడ కనపడుద్ది. ఈ వాడ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజు ఇంకా సువార్త ప్రకటించడానికి ఏముండదు. బైబిల్ మీ చేతిలో ఉండదు. చచ్చిపోదామన్న చావు రాదు. మా మీద పడమని మీరు సముద్రములతోనూ కొండలతోనూ పర్వతములతోనూ చెప్పుదురే కానీ అవి కూడా పారిపోతాయి. చావడానికి చావు రాదు, వినడానికి సువార్త ఉండదు. ఈ రాజ్య సువార్త ఇంకా ప్రకటించబడదు, ముగింపు అయిపోద్ది. అక్కడ అన్యజనుల ప్రవేశం కూడా ముగింపు అయిపోద్ది. వాడ వెళ్ళిపోతుంది. ఆ వాడ వెళ్ళిపోతున్న వాడను నువ్వు గమనించి సంఘము ద్వారా ప్రకటించబడుతున్నటువంటి ఈ సువార్తను నువ్వు నమ్మితే నువ్వు కూడా ఇందులోకి వస్తావు, రక్షణ అనేటువంటి వాడలోనికి వస్తావు. ఇప్పుడు అర్థమవ్వాలి మీకు. ఒకటి నడి, ఇశ్రాయేలీయులు భూమి నడి మధ్య నివసిస్తున్నవారు. సముద్రము, ఇశ్రాయేలు జనాంగము. వాడ, ఆ ఇశ్రాయేలు జనాంగంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరి ద్వారా వచ్చింది రక్షణ? యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు వారు ఎవరిలో పుట్టారు? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడు? ఇశ్రాయేలులో పుట్టాడు. ఇశ్రాయేలు నట్టనడుగున నివసించేటువంటి జనాంగము, వారిలో నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వచ్చింది. ఈ రక్షణ అనేటువంటి వాడను నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. రేపు పొద్దున వాడ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ రోజు నువ్వు వెతికినా సరే నీకు సువార్త అందదు, వెతికినా సరే నీకు అవకాశం ఉండదు. కనుక నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఈ వాడ వెళ్ళిపోయిన తర్వాత జాడను వెతకాలన్నా సరే, ఎలాగైతే వాడ వెళ్ళిపోయిన తర్వాత జాడ కూడా హైడ్ అయిపోద్దో, ఎలాగైతే మరలా నీటిలో కలిసిపోద్దో, అలాగే ఒకరోజు వాడతో పాటు జాడ కూడా మాయమైపోయే ఒక రోజు ఉంది. వాక్యం కూడా మాయమైపోయే ఒక రోజు ఉంది. వాక్యం కూడా అందని సమయం ఒకటి ఉంది. ఆ రోజు నువ్వు వాడెక్కిదామన్నా సరే నీకేముండదు, అవకాశం ఉండదు. ఇదే రక్షణ సమయం. ప్రియమైన వారులారా, మనలో ఎవరైనా మారు మనసు పొందని వారు ఉంటే ఒక గొప్ప అవకాశం దేవుడు మరలా మనకిస్తున్నాడు. ఈ వీడియోను చూస్తున్న వారు కానీ ఇక్కడ వింటున్నటువంటి వారిలో మీలో ఎవరైనా సరే మారు మనసు పొందిన వారు ఉంటే వాడ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్న వాడ జాడను మీరు కనిపెట్టి ఆ వాడలోనే మీరు చేర్చబడితే ప్రియమైన వారులారా, మీరందరూ కూడా ఎందులోకి వస్తారు? రక్షణలోనికి వస్తారు. లేకపోతే మండుచున్న నిత్యాగ్నిగుండంలోనికి మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ జాడను పట్టుకొని ప్రకటిస్తున్నటువంటి మనము ప్రేమైన వారలారా, లేదా మనకు ఎందుకు అసలు ఈ మిస్టరీని వాళ్ళకి మరుగుపరిచారు చూసి ఈ ప్రకటిస్తున్నటువంటి మనం ఏం చేయాలో మనం చూద్దాం. ప్రేమైన వారలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుని వాక్యము యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. ఎప్పుడు మరుగు చేయబడిందట? యుగములలోను తరములలోను. అంటే పురాతన కాలం అంది ఇది మరుగు చేయబడింది. మరుగు చేయబడినటువంటి మర్మము ఇప్పుడు ప్రకటించుటకు, సంపూర్ణంగా ప్రకటించడం మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను సంఘమునకు ఏమై ఉన్నాను. ఎందుకు అంటే ఇదిగో ఇప్పుడు ప్రకటించబడాలని. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆ మర్మాన్ని మరుగు చేశాడు అంటున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యమెట్టిదో. ఒక సీక్రెట్ చెబుతున్నాడు. ఏంటి మర్మము? ఇదిగో అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం అంటాడు చూడండి. అంటే ఈ మర్మం ఏంటో కాదు, అన్యజనులు కూడా ఇశ్రాయేలుతో పాటుగా దేవుని రాజ్యంలో ఏం చేయబడాలి? చేర్చబడాలి. మర్మం ఏంటి? దానియేలు గారి చేత ముద్రించి దాయబడినటువంటి మర్మం ఏంటి? ఆ సీక్రెట్ ఏంటి? చదవండి. ఇప్పుడు ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ గోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి మర్మాలు ఏవి కూడా తెలియవు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి మర్మాలను దేవుడు దాచిపెట్టేశాడు, రహస్యంగా ఉంచాడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు ఈ మర్మాలను దేవుడు ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గారి కంటే గొప్పవాళ్ళమా కాదా మనం?
సొలొమోనుకి అర్థం కాని విషయాన్ని కూడా దేవుడు తన జ్ఞానమును బట్టి, దేవుడు తన ఆత్మను బట్టి మనకేం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు బయలుపరచాలని ఎప్పటి నుంచి రివీల్ అయిందో తెలిసింది, సుమారుగా పౌలు గారి కాలం నుండి అది రివీల్ అయింది. యేసుక్రీస్తు వారు జస్ట్ వచ్చారు, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. యేసు సత్యంలోనికి నడిపిస్తే పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపించాడు. ఆ సర్వసత్యంలోనికి నడిపించబడినటువంటి శిష్యులందరూ కూడా ఆ మర్మాలను ఓపెన్ చేసి ప్రజలకు ఏం చేశారు? అందించారు. మరొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఇప్పుడు చూడండి, ఆ ఓడలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మనం 11వ అధ్యాయం 39వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారే. ఎవరందరూ 12:1 ఉంటుంది. ఎవరు? ఇంత గొప్ప సాక్షి సమూహం మనల మేఘం వలె ఆవరించుంది. వీరందరూ కూడా విశ్వాసమును బట్టి ఏం పొందిన వారట? సాక్ష్యం పొందిన వారే. కానీ మనము లేకుండా సంపూర్ణలో కాకుండానట్లుగా ఏమండి, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వారు ఆ వాగ్దాన ఫలాన్ని పొందలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళలోనే ఉన్నారు, రక్షణలోనే ఉన్నారు. మనము కూడా వాళ్ళలోకి వెళ్తే వాళ్ళు కలిపి ఏం చేస్తాం? ఇప్పుడు వాగ్దాన ఫలాన్ని ఏం చేయబోతున్నాము? పొందుకోబోతున్నాము. నమ్ముతున్నారు? ఇది నమ్మితే ఆమెను చెప్పండి గట్టిగా. ప్రేమైన వారలారా, వాళ్ళు ఇంకనూ అనుభవించలేదు, ఇంకనూ వారు స్వతంత్రించుకోలేదు. ఎందుకోసం తెలుసా? నువ్వు నేను మనం అందరము కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఓడలోనికి వెళ్ళి మనమంతా ఒకేసారి క్రీస్తు మనకు అనుగ్రహింపబోతున్నటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నామన్న సంగతిని మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైన వారలారా, మరి సంఘంలో చేర్చబడ్డాం, ఓడలో చేర్చబడ్డాం. మనం ఎందులో చేర్చబడ్డాం? ఇప్పుడు ఓడలోకి వచ్చేసాం. మిస్టరీ అయిపోయింది, మిస్టరీ ఇప్పటితో అయిపోయింది. మరి వాళ్ళలోకి వచ్చిన మన పరిస్థితి ఏంటి? వాడలోకి వచ్చిన మన పరిస్థితి ఏంటి? వాడలో, నోవాహు వాడలో జంతువులన్నీ చేర్చబడ్డాయి. అందులో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాడలో చేర్చబడినవన్నీ కూడా నోవాహు గారి మాట విన్నాయా లేదా? క్రూర జంతువు ఏది క్రూరంగా ప్రవర్తించలేదు. పాములేవి కూడా ఎవరి మీద పగబెట్టలేదు. ఏడండి, మొసళ్ళు ఎవరిని కూడా, మొసళ్ళు నీటిలో ఉన్నాయి పర్లేదు, మొసళ్ళు ఎక్కలేదులేండి. ఏడండి, ఇంకా ఉన్నటువంటి క్రూర జంతువులు, ఎలుగుబంట్లు కానివ్వండి, నక్కలు కానివ్వండి, పులులు కానివ్వండి, ఏవి కూడా వేరొక జంతువుకు హాని చేయలేదు. అంటే సంఘములో ఉన్నవాడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు పక్కవారికి మేలు చేసేలాగే ఉండాలి తప్ప హాని చేసేలా ఉండకూడదు. కనుక సంఘము అంటే వాడలో చేర్చబడినటువంటి మనకు దేవుడు 7 ప్రధానమైనటువంటి పనులు ఇచ్చాడు. ఎన్ని పనులు ఇచ్చాడు? 7 ప్రధానమైనటువంటి పనులు ఇచ్చాడు. ఈ 7 పనుల్లో నువ్వు ఉంటే నువ్వు రక్షణ అనేటువంటి వాడలో ఉన్నవాడు. ఆ 7 పనులు ఏదో చూసుకుందాం, ఇప్పుడు చూద్దాం. సమయం అయిపోయిందని మీరు ఆలోచించొద్దు. ఇది ముగింపు అయిన తర్వాతే మనము ముగించుకుందాం. ఓకేనా? ఖాళీ కదా అందరికీ? ప్రేమిన వారలారా, సంఘము ద్వారా అంటే ఆదిమ సంఘము చేసింది ఈ పనిని మనము కూడా ఏం చేయాలి? చెయ్యాలి అదే పనిని. దాని గురించి మనం ఆలోచిద్దాం. అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై సంఘములో ఉన్నవారు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే చూడండి, లోకములో నుంచి మీరు ఏమైపోవాలి? వేరైపోవాలి. అసలు సంఘం అనేటువంటి పదానికి ఎక్లేసియస్ అనేటువంటి అర్థము ఏమిటి? ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటో తెలుసా? వేరై వచ్చుట, వేరయుట, వేరగుట. సంఘం అనే పేరు ఈ ఎక్లేసియస్ అనేటువంటి పేరు మీద నుంచే వచ్చింది. అంటే సంఘం అంటేనే లోకం నుంచి వేరయ్యేది. ఇక్కడ అంటున్నాడు చూడండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొంది. మీరు వేరుగా ఉండకపోతే మీకు రక్షణ ఉండదు. లోకంలో కలిసిపోతున్నాం మనం, పాపంలో కలిసిపోయి నిండిపోతున్నాం మనం. నో ప్రేమైన వారలారా, మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, లోకానికి మనకు పొత్తు లేదు, లోకానికి మనకు సంబంధం లేదంటే మనుషులతో కాదు నేను చెప్పేది, లోకము చేసే క్రియలతో మనకు ఎటువంటి సంబంధము లేదు అని అర్థం. ఇక్కడ లోకానికి ఆ క్రియలకు వేరే, లోకంలో చేసినట్లుగా మనము చేస్తున్నాం, లోకంలో ఉన్న వాళ్ళు బ్రతికినట్లుగా మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ అలా బ్రతికితే నీకేముండదు? రక్షణ ఉండదు. అంటున్నాడు మీరు లోకమునకు వేరై రక్షణ పొందుడి అని ఆయన ప్రకటిస్తున్నాడు. చూడండి మరొక మాట చూద్దాము. 2వ పాయింట్ మనం చూస్తే, ఒకటి లోకానికి వేరై ఉండాలి. రెండోది యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా,
మనకందరికీ కలిగేడు రక్షణ నిమిత్తమై మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచూ ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము. అమ్మ, రక్షణ అనేటువంటి వాడలో చేర్చబడిన వారు ఎవరు? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులందరికీ దేవుడు ఏం అప్పగించాడట? ఒక బోధ అప్పగించాడు. నాణ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక బోధన అప్పగించాడు. నీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం నువ్వు ఏమై ఉండాలి? పోరాడాలి. ఎవరు చెప్తే వాళ్ళు, ఏది చెప్తే అది వినేసి నీ బోధన మార్చేసుకోకూడదు. నీ బోధ నిమిత్తం నువ్వేం చేయాలి? పోరాడాలి వాక్యానుసారంగా. లేకపోతే ఆ బోధన నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి, లోబడాలి వాక్యానికి. మేము దేవునికి లోబడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. వాక్యం నిన్ను హెచ్చరించిన చోట నువ్వు మార్చేసుకోవాలి నీ జీవితాన్ని. ఒకటి, లోకం నుండి వేరే రక్షణ పొందమంటున్నాడు. రెండోది, నీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం ఏం చేయాలట? పోరాటం చేయమంటున్నాడు. మూడోదాన్ని మనం చూద్దాం. మూడోదాన్ని చూద్దాము. సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. ఏమన్నాడు చూడండి, ఒకడు పడిపోతేనట తోడివారిని ఏం చేస్తాడట అంటే, ఎప్పుడు లేవనెత్తాడు? నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడా? ఒంటరిగా వెళుతున్నావు, గోతులో పడిపోయి ఎవడు తీస్తాడు నిన్ను? అదే నువ్వు సంఘంతో పాటుగా ప్రయాణం చేస్తే, నువ్వు నీటిలో పడిపోయినా గోతులో పడిపోయినా మిగిలిన సంఘం వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను బయటికి తీస్తారు. అంటే సహవాసంలో ఉండాలి. అపోస్తలు అదే చేశారు. అపోస్తల కాలంలో ఉన్నటువంటి సంఘం అదే చేసింది. వారు అపోస్తల యొక్క బోధ యందును, రెండోది ఏంటి? సహవాసము యందును. ఎందులో ఉన్నారట? వాళ్ళు బోధ యందు ఉన్నారట, సహవాసంలో ఉన్నారట. సహవాసంలో ఉండబట్టే ఆది అపోస్తల్లో ఒకడు వెళ్ళి తన ఆస్తి నమ్మి అపోస్తల పాదముల యొద్ద పెడితే మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు? అదే చేశారు. అంటే ఒకరు కలిసి ఉన్నప్పుడు దేవుని కొరకు ప్రేరేపింపబడ్డారు. వాళ్ళు పడిపోయే అవకాశం లేదు. ఎవరైనా పడిపోతే వాడిని మరలా ఏం చేసుకునేవారు? వాళ్ళు ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్పి వాక్యం చెప్పి వాడిని ఏం చేసుకునేవారు? అంటే ఈ వాడలో ఉన్నటువంటి రక్షణలో మీకేముండాలి? సహవాసం ఉండాలి. ఒకరికొకరు సహవాసం కలిగి ఉండాలి. చాలామంది మా హృదయంలో దేవుడు ఉన్నాడు కదండి, ప్రార్థన రాకపోతే ఏంటి? నీకు సహవాసం లేకపోతే రక్షణ ఉండదు, మర్చిపోకు. నీ హృదయంలో దేవుడు ఉండొచ్చు, ఓకే. అలా అనుకుంటే ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? ప్రతి చోట ఉన్నానన్నాడు. నేను రాయి లోపల కూడా ఉంటాడు. అదే మన హిందూ సహోదరులు రాయిలోను కూడా మా దేవుడు ఉన్నాడు, మేము రాయిని పూజిస్తున్నాం అంటున్నారు. అలాగే మనకు తేడా ఏమని చెప్పండి? ఇప్పుడు నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. కానీ నీ హృదయంలో నా హృదయంలో ఉన్నంత మాత్రం సరిపోదు, నువ్వు సహవాసంలో ఉండాలి. ఎందుకంటే సంఘం ఎక్కడ ఉంటుందో వారి మధ్య ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. సంఘములో ఉన్నటువంటి సహవాసంతో నువ్వు కలిగి ఉండాలి. అపోస్తల బోధ యందును, బోధ నిమిత్తం మనం పోరాడము, అదే బోధ యందు ఉండాలి. రెండోది సహవాసం యందును అంటున్నాడు. మూడోదాన్ని కూడా మనం చూద్దాము. కొంచెం ఇదే వచనం కొంచెం కంటిన్యూ చేద్దాం. అయితే ఒంటిగానున్న వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, కానీ వాని లేవనెత్తువాడు లేకపోవును. మండుచున్న వాటితో మనం ఉంటే ఏమవుతుందని చెప్పండి? ఇప్పుడు సంఘంలో ఎప్పుడు మండుతూ ఉంటారు, సంఘంలో ఎప్పుడు దేవుని కోసం వెలుగుతూ ఉంటారు. అలా వెలుగుతున్న వారితో పాటుగా మనం ఉంటే ప్రియమైన వారిలారా మనం వెలుగుతాం. ఒక కొవ్వొత్తు ఉందనుకోండి, ఒక అగ్గిపుల్ల ఉందనుకుందాం. ఒక అగ్గిపుల్లలో కొవ్వొత్తుని వెలిగించింది. ఈ కొవ్వొత్తుతో ఎన్ని కొవ్వొత్తు వెలిగించవచ్చు? అదే ఒక అగ్గిపుల్లతో నువ్వు ఒంటరిగా ఉంటే అగ్గిపుల్లతో సమానం, అది ఆరిపోద్ది ఏదో రోజు. కానీ నువ్వు కలిసి ఉంటే అది కొవ్వొత్తు సమానం, అది వెలుగుతూనే ఉంటుంది. ప్లస్ నువ్వు ఒకవేళ ఆరిపోయినా పక్కనున్న కొవ్వొత్తు వచ్చి నేను ఏం చేస్తుంది? అందుకే అంటాడు, హృదయంలో నాకు మంటను పుట్టించుతున్నావు అంటాడు. ఎవరు? ఇర్మియా గారు. నా వెన్నులో మంటను నువ్వు పుట్టించావు. జనాలు ఊసులాడుకుంటున్నారు, జనాలు వ్యర్థంగా గడుపుతున్నారు, వాళ్ళ మధ్య నన్ను కూర్చుండబెట్టలేదు. కడుపు మంటతో నన్ను నింపి నన్ను ఒంటరిగా కూర్చోబెట్టి ఎందుకో తెలుసా? అలాంటి జనాంగం ఎవరున్నారో ఆలోచించమని. ఆ రోజు ఇశ్రాయేలీలు లోక సంబంధమైనటువంటి వాళ్ళుగా ఉంటే ఒకే ఒక్కడు మండిపోయేవాడు. యోహాను గురించి కూడా అంటారండి, మండుచు ప్రకాశించుచున్న జ్యోతి వలె ఉండెను అంటారు. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చి యోహాను గురించి. ఎందుకు మండాలి? మండేవాళ్ళు ఎక్కడ కనబడతారు? బయట కనబడరు మండేవాళ్ళు, సంఘంలో ఉంటారు మండేవాళ్ళు. దేవుని కోసం విలపించేవారు సంఘంలో ఉంటారు, నీ కోసం ప్రార్థించేవారు సంఘంలో ఉంటారు. నువ్వు సహవాసంలో లేకపోతే నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? చాలామంది బుధవారం రాత్రి ప్రార్థనకు ఎందుకు రావట్లేదు నాకు చెప్పండి? ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుందని తెలిసి కూడా చాలామంది ఇంట్లో హాయిగా పడుకుంటున్నారు. మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్న వారు రాత్రనక పగలనక కష్టపడి మీ నిమిత్తం ప్రార్థన చేస్తే మీరు వెళ్ళి హాయిగా పడుకుంటున్నారు. ఏదో ఒక సమయంలో అరగంట గంట దేవుని కోసం ఇవ్వలేరు సమయాన్ని.
ఏమండి, మీ దీపాన్ని వెలిగించుకోలేరు. ఇక్కడ మంట మండుతుంది, ఈ మంటను మీరు ముట్టించుకొని వెళ్ళాలి. ఆరిపోయి చచ్చిపోయి అలా ఇంట్లో ఉండిపోకూడదు. ఇక్కడ మంట మండుతుంది, రాత్రంతా వెలుగుతూనే ఉంది ఆ దీపము. ఆ దీపాన్ని ముట్టించుకోవాలి. మీ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి వెళ్ళండి. మీకు ఇవ్వబడిన సమయంలో మీరు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళండి. మీ వంతు మీరు ఇక్కడ నెరవేర్చాలి. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ధూపంలా ఉంటుంది. అందరూ ధూపం వేస్తున్నారు, నువ్వు ధూపం వేయకపోతే దేవుడు చూస్తాడా నిన్ను? అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ దేవుని సన్నిధిలో క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, నువ్వు వెలిగించకపోతే? నార్మల్గా ఆలోచించండి. నేను భౌతిక కలిగించే కొవ్వొత్తుల గురించి చెప్పట్లా. మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఒక ధూపం మంట. పరిశుద్ధుల ప్రార్థన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుందండి. పరిశుద్ధుల ప్రార్థనలట దేవుని సన్నిధిలో జ్యోతుల్లా వెలుగుతున్నాయట. ఎలా వెలుగుతున్నాయట? జ్యోతుల వలె. మరి మీరు ప్రార్థించకపోతే మీ జ్యోతి ఎక్కడ వెలుగుతుంది చెప్పండి? దేవునికి దీపం వెలిగించరా మీరు? దీపం పెట్టరా మీరు ఆయనకి? హాయిగా నిద్రపోతున్నాం, ఒక అరగంట గంట వచ్చి ప్రార్థన చేయండి. దేవా, మా కష్టాలు ఇవి, మా బాధలు ఇవి, మా ఇబ్బందులు ఇవి చెప్పుకోండి. సంఘం అంతా మీకోసం ప్రార్థన చేస్తారు. సహవాసాన్ని కోల్పోకూడదు. మండే వారితో ఉంటే మీరేమవుతారు? మండుతారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. సహవాసం తర్వాత మనం చూస్తే రొట్టె విరుచుట 4వ పాయింట్. ఏంటిది? రొట్టె విరుచుట. మనందరికీ తెలుసు రొట్టె విరచడం అంటే ఏంటి. రొట్టె విరచడం అంటే ఏంటంటే అక్కడ మనం చూస్తాము అపోస్తల కార్యములు 2:42 అంటాడు చూడండి. వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును 3 రొట్టె విరుచుట ఎందును ఉన్నారు. వీళ్ళు ఏమై ఉన్నారు? రొట్టె విరుచుట ఎందు కూడా ఉన్నారు. ఎందుకంటే రొట్టె విరవడం అంటే ఏంటి? వచ్చేయడమో, రొట్టె విరిసి తినేసి వెళ్ళిపోవడమా? రొట్టె విరవడం అంటే ఒక మాట చెప్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై ఈ రొట్టెని విరవండి. రొట్టె విరిచినప్పుడు అలా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనము యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పాపముల నిమిత్తము బలైపోయినటువంటి, ఏ అన్యం పుణ్యం ఎరగనటువంటి ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఉండాలి కదా? ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది ఉంటున్నారు ప్రియమైన వారు? మీరు ఆలోచించండి. ఇంకా 5వ పాయింట్ మనం చూస్తే, 5వ పాయింట్ చూస్తే కిందనే ఉంటుంది, ప్రార్థన చేయుట యందును. సంఘం ఇందులో ఉండాలి. రక్షణ అనేటువంటి వాడలను ఉన్నామంటే 5వ పాయింట్, నువ్వు ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉండాలి. ప్రార్థన గొప్ప ద్రోహం, గొప్ప కార్యాలు జరిగిస్తుందండి. ఇక్కడ ప్రార్థన వలన ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలు జరుగుతాయండి ప్రార్థన వలన. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేయకపోతే సంఘ సహవాసంలో ఉన్నటువంటి మనము ఆరిపోయిన వారమే. మాట చూద్దామండి ఒకసారి. 18వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. ఎలయనగా 2-3 నామమున ఎక్కడ కూడి ఉందురో నేను అక్కడ వారి మధ్య. ఎంతమంది ఉంటేనట అమ్మా? ఎంతమంది ఉంటేనట అంటే ఒక్కరుంటే ఉండరా అని లాజిక్ మాట్లాడకండి ఇక్కడ. కానీ ఆయన అంటున్నాడు, ఒకరిద్దరు కూడి ప్రార్థిస్తేనే నేను ఉంటానంటే, 2-3 కూడి ప్రార్థిస్తేనే ఉంటానంటే, సంఘం అంతా కూడి ప్రార్థిస్తున్నాం రాత్రి, ఆయన ఉంటాడా ఉండడా చెప్పండి. ఇప్పుడు కనీసం 20-30 మంది కూర్చున్నాం ఇక్కడ. ఇందులో 28 మంది పోయారనుకుందాం. ఇద్దరి కోసమైనా దేవుడు ఉంటాడా లేదా? ఈ 28 మంది నిద్రపోతున్నారు, ఇద్దరే ప్రార్థన చేస్తారు. వారి కోసమైనా దేవుడు ఉంటాడా లేదా? మరి దేవుడు ఉన్న చోట నువ్వు ఉండాలి, కానీ ఎక్కడో ఇంట్లో పడుకుంటే ఎలా? ప్రార్థన చేయుట యందు కూడా నువ్వేం చేయాలి? ఉండాలి, ఎడతెగక అన్నాడు. రెఫరెన్స్ నేను చూపించట్లేదు, చాలా రెఫరెన్స్ మీకు తెలుసు, నాకంటే వాక్యం మీకే బాగా తెలుసు. ఏంటండి? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు వాళ్ళు. మరొక మాట చూద్దాము. ఆ సంఘానికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణము, అక్కరగలవానికి ఏం చేయాలి? మనము పంచిపెట్టాలి. ఎవరికి పంచిపెట్టాలి? అక్కరగలవానికి. 6వ పాయింట్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను. ఈరోజు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? చాలామంది దొంగలను విచారిస్తున్నారండి. టీవీ9 మీడియా వాళ్ళు విచారిస్తున్నప్పుడు, ఎందుకు ఇంత పెద్ద దొంగతనం చేసామంటే వాళ్ళు అంటారు ఆకలి. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆకలి. మా అవసరత అలాంటిది, మా పిల్లల్ని మేము పోషించుకోవాలి, ఏంటి మాకున్నటువంటి సమస్యలు అలాంటివి, ఈ సమస్య నుంచి మేము గట్టెక్కడానికి, ఆకలిని తీర్చుకోవడానికి మేము దొంగతనం చేస్తున్నాము అంటున్నారు. అంటే వాడికి ఏమై ఉంది? ఇప్పుడు అక్కర ఉంది, అంతేనా? అక్కర గలవానికి వాడికి ఇచ్చామనుకోండి, వాడు ఎందుకు దొంగతనం చేస్తాడు చెప్పండి? పాయింట్ అర్థమైందా? వాడు కోసం నువ్వు పని చేయంటున్నాడు ఇక్కడ.
సంఘంలో ఉన్నారంటే చూడండి, ఇప్పుడు మీ మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, మనకు ఉమ్మడి వేట అనేది ఒకటి ఉన్నది, అంతేనా? ఊరందరి కోసం ఎంతమంది కష్టపడ్డాం? ఒక సంఘం వారు లేదా ఒక 4, 5, 10 మంది ఫ్యామిలీస్ వారు ఏం చేస్తున్నాము? కష్టపడుతున్నాం. అంటే వారి కోసం మనం కష్టపడుతుంది. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే. ఇక్కడ రాయబడిన మాట కూడా చూడండి, దొంగిల వాడు ఇక మీదట దొంగలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తము మీరందరూ వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించి పని చేయండి. వాళ్ళ కోసం మన సంఘంలో బహుశా పెద్ద బాగా అప్పుల్లో ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎప్పుడు చూసినా అప్పులు అప్పులు అప్పులు. ఇప్పుడు సంఘం అంతా ఏకమై ఒక ఉమ్మడాట కడితే వాళ్ళ అప్పులు తీరిపోతాయి లేదా? సంఘం ఏం చేసింది? ఇక్కడ అక్కరగలవానికి పంచింది. సంఘం ఏం చేసింది? ఇక్కడ అక్కరగలవానికి పంచింది. ఇలా 10 మంది 10 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. 10 కుటుంబాల అప్పులు 10 రోజుల్లో తీరిపోతాయా తీరవ చెప్పండి? అక్కరగలవానికి పంచుట అంటున్నాడు చూడండి. అపోస్తలు చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని వచ్చి అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర ఏం చేశారు? పెట్టారు. ఇది ఎవరు చేయాలి? వాడ బయట ఉన్నోడు చేయడు. వాడ బయట ఉన్నోడు నీ రక్త సంబంధి కావచ్చు, వాడ బయట ఉన్నవాడు నీకు తెలిసిన వాడే కావచ్చు. ఇంతకీ నోవాహు గారికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటావా? ఏమండి, 8 తప్ప 7 తప్ప నోవాహు గారికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? చాలామంది ఉన్నారు, కానీ ఎవరిని కూడా రక్షించుకోలేకపోయాడు. వారి సంగతి వదిలేయండి, బయట ఉన్న వాళ్ళ సంగతి. లోపల ఉన్న వాళ్ళకి అక్కరగలవానికి మీరు ఏం చేయాలి? ఒక సహోదరి వచ్చింది, అయ్యా నాకు 10,000 అవసరం, చాలా అవసరం, 10,000 నా గురించి ప్రార్థన చేయండి అంటే మనం ఏం చేస్తాం? సాధారణంగా రండి ప్రార్థన చేస్తామంటాం. నీ దగ్గర నీ అవసరానికి మించి ఒక 2-3 వేలు ఉన్నాయి. నీ సహోదరి గదిలో 1000 రూపాయలు తీసిస్తావా? ఇస్తావా? ఇవ్వండి చూద్దాం. ఆవిడ అవసరం ఇంకెంత ఉంటుంది? 9,000 ఉంటుంది. ఇంకో సహోదరి దగ్గర నా గురించి ప్రార్థన చేయండి, నాకు 9,000 అవసరం, ఒకరు కట్టాలి. ఆ సహోదరు కూడా 1000 ఇచ్చింది. అలా 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఆమె అవసరం ఏమైంది? అపోస్తలు ఏం చేశారు తెలుసా? అపోస్తల కాలంలో వారు కొన్న అమ్మేసి అపోస్తల పాదముల మీద పెడితే, అపోస్తలు అంటే సంఘంలో పేద ధనికని తేడా లేదు. సపోజ్ అపోస్తల పాదముల దగ్గరికి ఎంత వచ్చింది? 1 కోటి రూపాయలు వచ్చింది. సంఘంలో 100 మంది ఉన్నాం, మనిషికి 1,00,000 చొప్పున పంచిపెట్టేశారు. ఇందులో ఎవడో కోటీశ్వరుడు చెప్పండి? అందరూ సమానమే. ఈ సమానత్వం ఉండాలి సంఘంలో. ఈ వాడలో ఉన్నోడే చేయగలడు, బయట ఉన్నోడు చేయలేడు. వాడలో ఉన్నోడికే తెలుస్తుంది. జంతువులు ఎన్నో ఉన్నాయి, ఆహారాన్ని అన్నీ సమంగా తిన్నాయి. ఒక సింహం ఉందనుకోండి, ఒక జంతువుని వేసేస్తుంది. అది ఒక పులి ఉందనుకోండి, ఒక జంతువుని తినేస్తుంది. ఒక ఏనుగు ఉందనుకోండి, 2-3 చెట్లను తినేస్తుంది అది అవసరమైతే. ఒక ఒంటె ఉందనుకోండి, ఏడండి సుమారుగా 6 నెలలకు సరిపడే నీరు తాగేస్తుంది. 6 నెలలకు సరిపడే నీళ్ళు తాగేస్తే ఒంటికి ఇంకా వాళ్ళలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వర్షం ఉందగలండి అనుకోవచ్చు, కానీ ప్యూర్ వాటర్ గురించి చెప్తున్నాను నేను. అందుకే అక్కరగలవానికి మనం ఏం చేసి ఉండాలి? ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఇది, పంచిపెట్టే వారమై ఉండాలి. చివరిగా 7వ పాయింట్ మనం చూసుకొని మనం ముగించేసుకుందాం. ఇందులో మీరు రాసుకుంటే యాకోబు రాసిన పత్రిక 2:15-16 కూడా రాసేసుకోండి. ఈ 6వ పాయింట్లో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు కూడా రాసుకోండి. సహోదరుడు ఎవడైనా సరే దిగంబరులైండి, ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరానికి కావాల్సినవి ఇవ్వక, కడుపు తినడానికి అన్నం పెట్టకుండా పోయి హోటల్కి వెళ్ళి తినంటే బాగుంటుందా? నిన్న ఇంటికి వెళ్ళాను, నేను ఓరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిన్న వెళితే చిన్న బాబు ఉన్నాడు, వచ్చి అంకుల్ మా ఇంటి దగ్గర దొయ్యబర అవుతుంది, మీరు తినేసి వెళ్ళాలి అన్నాడు. వాడు అవా ఎంత ప్రేమరానికి, వెరీ గుడ్. అయిపోయిందా, చేసేసిందా మమ్మీ అని అడిగాను నేను. అంటే అయిపోయింది, మీరు వచ్చి తినేయడమే అన్నాడు. ఇలాగా వెళ్ళాడు, మమ్మీ అంకుల్కి దొయ్యబర కావాలి చెప్పాను నేను, వచ్చి తింటాడు అన్నాడు. వచ్చిన తర్వాత వచ్చేసి అరే దొయ్యబర సాయంకాలం చేసుకున్నారా అన్నది వాళ్ళ అమ్మ. నాకు వినబడింది అది. ఆడొచ్చి అంకుల్ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే తినేసిరా అన్నాడు. సిగ్గు చచ్చిపోయింది నేను అక్కడ. నవ్వు వాళ్ళ నాన్న ఏం చేయాలో అర్థం కాలేదు. అరే ఇప్పుడే తినన్నావు, పోనీ ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి పెట్టాలి కదా, వెళ్ళి హోటల్కి వెళ్ళి తినేసి రావచ్చు కదా అంటున్నాడు. అరే మా ఇల్లు పక్కనే, నేను వెళ్ళి తినేసి వస్తాను రా అని చెప్పాను. అడిగి చిన్నవాడు అండి, హ్యాచర్లో ఉంటాడు వాడు. సరే దీన్ని విడిచిపెడదాం. ఇంకా 7వ పాయింట్ చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇది ప్రతిదినం కూడా దేవాలయంలో ఏం చేయాలి? తప్పక కూడుకోవాలి. చూడండి ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నారు. ఆమె ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న. ఆమె సుమారుగా 84 సంవత్సరాలు 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? ప్రతిదినము కూడా దేవాలయమును తప్పకుండా విడవకుండా ప్రార్థనల చేతను ఉపవాసముల చేతను ఆమె రేయింపగళ్ళు సేవ చేస్తుంది.
మనలో విధవరాళ్ళు ఉన్నారనుకోండి, ఏమ్మా అంటే కష్టపడుకునే వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, అలాగే 24 గంటలు మేము కష్టపడుతున్నాము అనేవాళ్ళు కూడా మనలో ఎవరు కూడా లేరు. ఎంతమంది దేవాలయంలో విడవకుండా దేవాలయంలో ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉంటూ సహోదరులైన వారి కొరకు ప్రార్థిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అలాగని విధవరాండ్రనే కాదు, అందరి గురించి కూడా. ఒక స్త్రీ తన భర్త అనేటువంటి బంధం విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరితో బంధాన్ని పెంచుకుందామే? దేవునితో బంధాన్ని పెంచుకుంది. మనం ప్రతిదినము తప్పక కూడుకుంటున్నటువంటి సందర్భంలో మనం దేవునితో బంధాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం ప్రియమైన వారులారా. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశము కేవలం దేవుడు వాడలో ఉన్నోళ్ళకి మాత్రమే అనుగ్రహించాడు. ఆ వాడలో మనము ఉన్నాము. ఇదిగో ఈ మాటలన్నీ 7 పాయింట్లను కూడా మనం పాటించి అదే రక్షణలో మనం కొనసాగాలని ఆశిస్తూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.